హౌసింగ్ కవర్ మీకు ఎలా చేయాలో అన్ని వివరంగా చెప్తారు. ఆ కార్యక్రమం అయిన తర్వాత మీరు వెళ్ళొచ్చు. దయచేసి అందరూ కూడా 100 మంది కూడా లేరు. ఎందుకంటే కేవలం ఎవరెవరైతే వైసీపీ గవర్నమెంట్ పోయారో వాళ్ళకి ఆ పేమెంట్ రిఫండబుల్ చేయడానికి, వాళ్ళ నుంచి ఎవరైతే ఇబ్బందులు పడ్డారో మీ అనుమతి లేకుండా టిట్కో ఇళ్లను తీసేసి మీ అందరి పేరు మీద పొలాల్లో స్థలాలు ఇచ్చారు వాళ్ళు. వాటిలన్నిటికీ కూడా హౌసింగ్ ద్వారా మీకు లోన్లు ఇచ్చి మీరు కట్టుకునే వెసులుబాటు, వద్దనుకున్న వాళ్ళకి రిఫండబుల్ పేమెంట్ ఏర్పాట్లు అన్ని చేయడం కోసమే ఎమ్మెల్యే గారి ఈ మీటింగ్ పెట్టడానికి జరిగింది. అందరూ కూడా అన్ని విధంగా భావించకుండా ఆయన చెప్పే మాటలు అన్ని విని ఎవరికి ఎలా కావాలో మా దృష్టిలో పెడితే మీకు పేమెంట్ కావాలంటే పేమెంట్, హౌసింగ్ లోన్లో మీరు ఇల్లు కట్టుకుంటామని అన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుందమ్మా. ముందు వాయిస్ ఇచ్చేస్తాను. పదండి. ఒక్కొక్కరు అమ్మ నువ్వు కూడా కరుణాగర్ రండి. కొడుకు రిక్షని కరుణాగర్ మీరు కూడా రండి. అన్న వద్దమ్మా వద్దు. నువ్వేం చదువుకున్నావు? డిగ్రీ పూర్తి అయిపోయిందా? నిన్న ఇంటర్వ్యూకి వెళ్ళావా? ఇంటర్వ్యూకి అది వెళ్ళలేదండి. మరి ఇంట్లో పడుకుంటే అలాగ నువ్వు 3500 మందికి నన్ను ఉద్యోగాలు ఇచ్చారు. అంటే అదే టెక్నికల్ అన్నీ ఉన్నాయి, మొత్తం నాకు సంబంధించినవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి అదే నేను అంటున్నా, నీకు కూడా 15,000 రూపాయల ఉద్యోగాలకి డిగ్రీ చదివిన వాళ్ళు కూడా ఉన్నాయి. ఇస్తామమ్మా, నీ డబ్బులు మీకు ఇస్తాం. ఏంటిది టిట్కో? మీది ఎందులో ఉందో చూపించుకోండి. మీరు ఇవాళ వరకు చూపించుకోవాలా? మరి అదే నేను అంటున్నా, మీరు చూపించుకోలేదు కాబట్టి మీకు పాంప్లెట్లు వేసాం, మీకు చెప్తున్నాం. మరి
కట్టించారు చెప్తారు. అదే చెప్పాను అందుకనే మీకు పాంప్లెట్ అలా. ఓకే ఓకే మీకేంటి ఇవన్నీ పూలు తర్వాత అన్ని పర్వాలేదా? అన్ని ప్రభుత్వ పరంగా ఇబ్బంది ఏం లేదు. ఓకే థ్యాంక్ యూ. మరి అందుకని మరి అన్ని మీ దగ్గరికి కూడా నేను రావాలి కాబట్టి డివిజన్ అన్ని కూడా తిరుగుతాను. దాకా మీరు తెలుసుకోకపోతే ఎలాగా? మొన్న అంతే ఐదో పోస్ట్ ఆఫీస్లో పడి మీకు అకౌంట్లు 2-3 మీరు చేస్తారు. అదే ఓకేనా? మరి మీరు పడలేదన్నారుగా, రెండిట్లో ఒకటి ఇచ్చేస్తారా మీరు డొనేషన్? శుభ్రం చదువుకోండి. ఓకే అది అందుకే కంగారు పడకూడదు అందరికీ. ఓకే రేమ్మా ఏంటి మీకు అన్నీ బాగానే ఉన్నాయా? అద్దెకి ఇల్లు ఉందా మీకు? పట్టాలేదా? పెట్టుకోండి కొత్త పట్టాకి. కొత్త ఇల్లుకి అప్లికేషన్ నిన్నటి నుంచి తీసుకుంటున్నారు. పెట్టుకోండి, అప్లికేషన్ పెట్టుకోండి. మీ ఆధార్ కార్డు తీసుకెళ్ళి పెట్టుకోండి. రేపు సచివాలయానికి వెళ్ళి మీరు అప్లోడ్ చేసుకోండి. లేని వాళ్ళంతా మీ సమస్య అడగడానికి వచ్చినప్పుడు మీరు పూలు వేయకూడదు. చెప్పండి. అవసరం లేదు, డ్రైనేజీలు కడతాం, ఒక్కొక్కటి రోడ్లు వేసుకుంటూ వస్తున్నాం, ఒక్కొక్కటి కడతాం, పెట్టుకొస్తున్నాం, అన్ని కడతారు, అన్ని ఒక్కొక్కటి. అది రేషన్ వద్దు, పూలు కాదు మీరు వేయటానికి. మీ సమస్యలు అడగటానికి వచ్చినప్పుడు మీరు పూలు వేయకూడదు. 4 సంవత్సరాలు చేశాక అప్పుడు ఎదురు మీరు పూలు. సరే బాగున్నా? ఇదా కొత్తది వేసారా? ఇగో కమలు చూడ తీయించేద్దాం. ఎవరిది? ఇది తీసే ఇచ్చేస్తామ్మా. ఇంకా దానికి పెట్టేయలేదా? ఇది ఎర్త్ అవుతుందంట వాళ్ళకి. దాని మీద చూసి కుదిరితే దానికి కనెక్షన్ సరిపోద్ది కదా ఉన్నది కాబట్టి. లేకపోతే ఇంకొక యాంగిల్ వేసినా దానికి తగిలిచ్చేసి చెప్పు. పూలు వద్దు ఏంటో చెప్పు. అన్నీ బాగానే ఉన్నాయా? పిల్లలకి తల్లికి వందనం పడిందా? బాగా ముగ్గురికి పడినాయా? ఓకే డాక్టరే. మా అబ్బాయి పెన్షన్ రాయట్లేదు, మాట సరిగ్గా రాదు, గొంతు సరిగ్గా రాదు కదా, మాట రావట్లేదు. దాని గురించి ఎంత తిరిగినా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు నువ్వు తిరిగావా? 3 తల్లికి వందనం ఎలా పడి? నువ్వు ఎవరి దగ్గర తిరిగావు? నువ్వు వచ్చినప్పుడు చేస్తారు, ఏదన్నా వచ్చినప్పుడు చేస్తారు. బాగా చదివించి పిల్లల్ని చదివించుకోండి, బాగా చదివించండి. పెన్షన్ అవుతుందా? ఇది ఇదా? బండి ఏమైనా తోలుకుంటావా? ఇదేనా? బండి కావాలా? తిప్పుకోగలవా? అలాగే ఇస్తాను. నువ్వు తిప్పుకోగలనంటే ఇస్తాను రిక్షా బండి. నువ్వు శుభ్రంగా బాగుందా? వేస్ట్ అయిపోతాయి. నువ్వు శుభ్రంగా అన్నా క్యాంటీన్ భోజనం కూడా అన్నా క్యాంటీన్లో తింటున్నావా? ఏమైంది చెప్పండి. వచ్చింది నీకు టిట్కో వచ్చింది. నీకు కట్టించి చాలు నీకు అవసరం. నీకు కట్టించి దీపావళి టైం చెప్పారు, కానీ డిసెంబర్ నెలాఖరికి నీకు ఇల్లు అప్పు చెప్తారు. నువ్వు ఎవరి దగ్గరికి తిరగని అవసరం లేక. పెన్షన్కా? ఒంటరి మహిళ ఇంకా ఓపెన్ అవ్వాలి. 2 నెలలు అయిన తర్వాత పెట్టుకుంది. మామూలుగా రేషన్ అది వస్తుందా? పిల్లలు ఉన్నారు మీకు? తల్లికి వందనం. మీరు అమ్మఒడి అంటే లాగేసుకుంటాం మేము మళ్ళీ. పడిందా? మీకు వందనం పెట్టాం పిల్లల్ని చదివించమని. ఓకే ఎంతమంది పిల్లలు? 2కి పడిందా? హ్యాపీగా మరి వస్తుంది పెన్షన్. బాగా చదివించండి. అదే బాగానే ఉందా? అంతా హ్యాపీయేనా? మీ ఆయనగారికి పెన్షన్ 2 నెలలు ఆగండి పెడతారు మీకు పెన్షన్. అంటే 4 సంవత్సరాలు అసలు నేను కొంచెం ఓపిక ఉంది కాబట్టి చేసుకుంటున్నాను. లేనోళ్ళు ఎలా ఉంటారు? ఇప్పుడు 4 సంవత్సరాల పాటు నేను నా మాట కూడా అంటే నువ్వు అర్థమవుతుంది. 4 సంవత్సరాలు భర్త చనిపోయిన ఆడవాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇవ్వాల. 2 లక్షల మంది ఉన్నారు. ముందు 2 లక్షల మందికి వచ్చే నెలలో పెన్షన్లు ఇస్తున్నారు. అందరికీ మొత్తం 1 కోటి మందికి ఇవ్వలేదు కదా ప్రభుత్వం. ఒకసారి మీరు కూడా ఆలోచించాలి. 4 ఏళ్ళ నుంచి అంటే 4 నెలల నుంచి అంటే దుర్మార్గుడు పరిపాలన చేశాడు. మరి ఏం చేస్తారు మీరు? ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. 2 లక్షల పెన్షన్లు వచ్చే నెలలో ఇస్తున్నారంటే ఎంత గ్రేట్ అనేది ఆలోచించండి. పిల్లలు చదువుకునే వాళ్ళకి తల్లి వందనం. అలాగే అన్నా క్యాంటీన్ పెట్టారు. ఏదైనా బతకలేని వాళ్ళు ఉంటే అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేయడానికి అనేది. రేషన్ ఇస్తున్నారు ఎవరికి వాళ్ళకి ఇచ్చేదట్టుగా. అన్నీ ఒక్కొక్కటిగా చేసుకొస్తున్నారు. ఇవి పెట్టిన అవసరం అవుద్ది. ఇప్పుడు నేను మీలాంటి వాళ్ళు ఉంటారు, 1000 మందిలో ఒక్కొక్కళ్ళు ఉంటారు. కానీ 1000 మందికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో అవి ముందు చూస్తున్నారు. అది మీరు అర్థం చేసుకుంటే అవుతుంది, డెఫినెట్గా వస్తుంది. 1-2 నెలలు ఉపయోగపడుతుంది. ఓకేనా? అది ఒక్కొక్క కూర పెడుతున్నారు. 4 కూరలు వేసారు, 5వ కూర మీది.
సరేనా? మరి బియ్యం మాత్రం తీసేసారు. ఒక్క నెల కూడా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలా? ఒక్క నెల కూడా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వట్లా మీకు? ఏ రేషన్ కార్డు పెన్షన్ కూడా ఇవ్వాలి కదా. రేషన్ కార్డుకి ఎందుకు తీస్తారు బియ్యం? ఎందుకు తీస్తారండి? మరి ఎందుకు లేదు ఎందుకు తీస్తారు? కరెంట్ బిల్ అండి. కరెంట్ బిల్ ఏం రాలేదండి. చూడండి, అది వెరిఫై చేయండి. వెరిఫై చేయించండి. నెల కూడా ఇవ్వలేదండి. ఈ నెల సాయి ఒకసారి చూడండి, వెరిఫై చేయండి. కార్డు ఉందండి, రేషన్ రావట్లేదు. సింగిల్ కార్డు తీస్తారా? ఈవిడ ఒక్కదానికి పెన్షన్ లేనప్పుడు మరి బియ్యం ఉంచాలి కదా. బియ్యం కూడా తీస్తారు. 1% కార్డులో తీసేసినప్పుడు అది షెడ్యూల్ ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారా లేదా? 2 ఆడపిల్లలండి. తల్లికి వందనం పడిందా? చదువు అయిపోయిందండి. అయిపోయిందా? ఏం చేస్తారు వాళ్ళు? ఖాళీయేనా? రాస్తారు, 2 నెలలు రాస్తారు. నీకు ఎన్ని వయసు ఎంత? 59. ఇంకో సంవత్సరం ఆగాలి నువ్వు. అవును, ఇంకెందుకు ఒక సంవత్సరంలో వేస్తారు. ఇది సర్టిఫికేట్ రావాలంటే రాదు. చెయ్యి వదిలే, నువ్వు చెయ్యి పెడుతున్నావుగా. పెన్షన్ సర్టిఫికేట్ అదేమి ఎవరో మీరు మళ్ళీ పెట్టినప్పుడు ఇస్తారు. రేషన్ వస్తుందా? గ్యాస్ బండ్ డబ్బులు పడుతున్నాయా? పిల్లలు ఉన్నారా? చదువుకుంటున్నారా? అయిపోయిందా? వస్తుంది. తల్లికి వందనం. అందుకని ఆనందంగా ఉన్నావు. ఒక కొట్టు జాక్పాట్ అన్నట్టు బాగా చదివించుకోండి శుభ్రంగా. రేషన్ వస్తుంది. అంతా ఇల్లు ఉందా? సొంత ఇల్లు పెట్టుకున్నావా? వచ్చిందా అది ఇల్లు? ఇప్పుడు ఇప్పించేస్తున్నాగా, అందుకని ఆనందంగా ఉన్నట్టున్నావు. ఇల్లు కూడా ఇస్తారు నీకు. ఇప్పుడు అప్లై చేసుకో. నిన్నటి నుంచి మొదలు పెట్టారు. నీ సచివాలయం అప్లై చేసుకో. అదున్నా లాక్కోదు, లేకపోతే మళ్ళీ కొత్తగా అప్లై చేసినట్టు. మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు ఇస్తారు, ఇల్లు కట్టించేస్తారు. మీకేం ఇబ్బంది లేదు. మీరు రేషన్ వస్తుందా? గ్యాస్ బండ్ డబ్బులు పడుతున్నాయా? ఎందుకు మరి కరెంట్ బిల్ ఎక్కువ అవటం వల్ల? మా సార్ వెరిఫై చేయించుకోండి ఒకసారి. ఎన్సిపిఎల్ లింక్ చేయించాలి కార్డు. చేశారా? మరి ఏదైనా ఏముందనే చెప్తారు మీకు. చూపించుకోండి ఒకసారి. పిల్లలు లేరా? తల్లికి వందనం పడిందా? తల్లికి వందనం పడితే అదే ఏంటంటే శుభకార్యాలు చేసుకునే దీనికేంటి రా ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా? ఉందా? సరే చెప్తాం. ఓకే ఏది మీకేం పట్టా ఏముంది? మాకు ముందు ఫ్లాట్ ఇచ్చారు సార్. ఈ గవర్నమెంట్ మారిన బుజ్జిగారి హయాంలో మాకు ఫ్లాట్ ఇచ్చారు. చెప్పండి. తర్వాత ఏం చేశారంటే ఇది రాగానే మీకు ఫ్లాట్ రాదండి, నువ్వు వాళ్ళే ఇష్టం, మాకు ఇష్టం లేకపోయినా సరే ఈ పట్టా ఇచ్చారండి. ఎక్కడ పానింగ్ అవతల ఇప్పుడు మీరు ధర్నా చేస్తున్నారండి, ఫ్లాట్ల దగ్గర ధర్నా చేస్తున్నాం. ఇప్పుడు వంద చూసి కట్టించేసుకో. నీ డబ్బులు కట్టిన డబ్బులు నీకు అకౌంట్లో పడిపోతాయి. మీకేం ఇబ్బంది జరగదు. 35,000 కట్టిన వాళ్ళకే ఇచ్చేస్తున్నాం. దీనికి మీరు 35,000 కట్టినా కూడా మీకు వచ్చేస్తాయి. డిసెంబర్లో మొదలు వాళ్ళకి పెట్టి ఒకసారి మీకు రాసి ఇచ్చే పెయిన్ రాసి డిసెంబర్లో మొదలవుద్దని దాని మీద రాసి ఇచ్చేసాం అనుకో, వాళ్ళకి గుర్తుంటుంది. వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి దాని నెంబర్ కూడా ఎక్కడో ఇచ్చారండి, డబ్బులు రావు, స్థలం రాదని మమ్మల్ని బెదిరించి అమ్మా ఎక్కడిచ్చినా ఆ కాలనీ అంతా కలిపి 9,000 ఇల్లు కడతారు. శుభ్రంగా మీకు ఏం ఉండదు. రోడ్లు అన్ని అందరూ ఎలా ఉందో కాలనీ అలాగే అయిపోద్ది. ఎక్కడిచ్చినా సరే మీరేమో ఎక్కడో ఇచ్చిన అన్ని ఇల్లు కట్టించినప్పుడు ఏముంది? అంతే కదా. ఇది వ్యూవర్స్ కాలనీ ఆఖరు ఉంది. ఇది మీరు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా? అంతే అంతే. చెప్పండి. మీరు పూలు వేసేదానికంటే నీకేస్తా పూలు ఏంటి అన్ని బాగున్నాయా లేదా? ఏంటి మీకు ఇల్లు ఉందా? దేంట్లో వచ్చింది మీకు? కొత్త 2,30,000 ఇస్తారు మీకు. మీరు కట్టించే చెప్తారు. మీరు ఏ పొజిషన్లో ఉందో చూపించుకోండి ఒకసారి. చూపించుకుంటే ఇది అవుతుంది. మరి మీరు అందరూ కూడా అది రేషన్ వస్తుందా? రేషన్ పిల్లలు ఉన్నారా? పెద్దవాళ్ళు అయిపోయారా? చదువు ఏమా? అవును డిసెంబర్నా? కోర్టుకి రాసి పైన డిసెంబర్లో మొదలు పెడతారు నీకు. ఓకే. ఇప్పుడు దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ తక్కువ ఉంటుంది లేబరు, దానికి సంబంధించి అని చెప్పి నేను అడుగుతున్నాను. అదేదో ఒకటి వస్తుంది, కంగారు పడకండి. ఎందుకంటే అందరూ కుటీర పరిశ్రమలాగా ఎవరికాళ్ళు ఇంటి దగ్గర చేసి అప్పు చెప్తారు.
ఏదమ్మా ఎక్కడ ఈ సందులోనా అక్కడ అదొకటి శ్మశానం 3 నెలలకు ఒకసారి శుభ్రం చేయండి. చూడండి ఎలాగుందో అసలు చాలా బాగుంది. ప్రతి 3 నెలలకి శుభ్రం చేస్తే కొంచెం నీట్ గా ఉంటదండి. పాములు అన్ని వచ్చేస్తున్నాయి అటు నుంచి ఇటు. చూడండి ఎలాగుందో ఒకసారి చూడండి. లేదు లేదండి చూడండి ఇప్పుడు ఎలాగుందో. లేదమ్మా ఎప్పుడు చూసినా తప్పగా ఇదేమో అన్ని పాములు వచ్చేస్తున్నాయి. ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. రాయనన్నారు సార్, నాకు చేబ్రోలో పెన్షన్ రాశారు సార్. రాశారా? ఇక్కడ నేను ఉంటున్నాను, ఇక్కడ కాపురం చేస్తున్నాను. నా భర్త చనిపోయారు. మీ దగ్గర నేను 2-3 సార్లు వచ్చాను సార్. మరి ఇప్పుడు నీకు పెన్షన్ వస్తుందా లేదా? లేదు సార్, నా భర్త చనిపోయి 2 సంవత్సరాలు రాజు మీరు కూడా పక్కన వచ్చారు సార్. రాష్ట్రంలో 2020 నుంచి భర్త ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ గత ప్రభుత్వం 4 సంవత్సరాలు ఒక్కడికి కూడా ఇవ్వాల. ముందు వాళ్ళకి ఇవ్వడం ధర్మం అన్న ఉద్దేశంతో 2 లక్షల పెన్షన్లు వచ్చే నెలలో భర్త చనిపోయిన ఆడవాళ్ళందరికీ కూడా. అంటే నేను అనేది అలా కాదు, వాళ్ళ ఆయనకు వస్తూ నీ పేరు ఉంటుంది. ఆవిడకి వాళ్ళ అబ్బాయి ఆన్లైన్ లో ఫోటో చూపిస్తుందంట, అదే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నట్టు. అదే అది తీయించాలి, అది తీయించాలి. మీరే చెయ్యాలి. మరి మీరు నేనే చేయటం కాదు, మీరు వస్తే చేయిస్తా. ఇప్పుడు వాళ్ళు ఎవరికో తల్లికి వందనం పడలేదన్నారు, వెరిఫై చేస్తే వచ్చింది. ఆయన ఉద్యోగం కావాలన్నాడు. ఇవాళ నిన్న ఇంటర్వ్యూలు జరిగినాయి. మరి ఇంట్లోకి వచ్చి నేను ఉద్యోగమనా? మీరు కూడా కాదమ్మా, మీరు కూడా నేను మీకు అందుకే తెలియజేయడానికి మీకు వచ్చా. మీకు 30 మీరు వచ్చినప్పుడు నేను అనేది మీరు అక్కడికి వస్తే ఆఫీస్ దగ్గరికి వస్తే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లోనే మీకు ఇంటర్వ్యూ ఎప్పుడనేది వస్తుంది. 3 నెలల నుంచి పెట్టుకున్న వాళ్ళందరికీ 3,500 ఉద్యోగాలు ఇచ్చారు నిన్న. మీరు అందులో వెళ్తే 10,000 నుంచి 40,000 రూపాయల దాకా ఇచ్చారు. నీకు కాదమ్మా, నీకు కాదు, నేను చెప్పిన ఇంత డిగ్రీ చదివిన వాళ్ళకి. మీకు కొత్త మీరు ఈ లోపు తీయించాలి. మీరు సచివాలయంలో తీయించండి. మీరు ముందు అది తీస్తే ఇన్కమ్ ట్యాక్స్ తీస్తే మీరు కొత్తగా వచ్చినప్పుడు అప్లై చేయడానికి చెప్పానండి, తీర్మానిస్తారు. ఎవరో ఇక్కడ అలా ఏమి ఉండదు, చెప్తారు. అప్లికేషన్ గవర్నమెంట్ నీ ఆధార్ కార్డు అక్కడ ఉందమ్మా అని చెప్తున్నారు. ఏం అప్లై అవుతున్నాయి? నీకు పెన్షన్ రావాలన్నా రేషన్ రావాలన్నా ఇక్కడ రావాలంటే నీ ఆధార్ కార్డు ఇక్కడ మార్చుకోవాలి. రావాలి ఇక్కడికి ఆధార్ కార్డు మారుస్తేనే నువ్వు మార్పించుకో. ఆధార్ కార్డు సాయి ఈ ఆధార్ కార్డు ఇక్కడ మార్పించేది కొద్ది రాసుకోద్ది కమలిద్దు. నీకు ఎక్కడ ఉంది? టిట్కో ఇల్లు కట్టావు, నీకు అదే టిట్కో ఇల్లు ఉండి ఇచ్చారా లేకపోతే అది రద్దు చేసి వేరేది ఇచ్చారా? పట్ట ఏది ఇవ్వలేదు నీకు, ఇచ్చారమ్మా. వద్దన్నా ఒప్పుకోలా, పేక మీద కత్తి పెట్టి ఇచ్చాడు. నీకేమి ఇచ్చాడో చూపి. మేము చూపిస్తాం. మీరు అందుకని మీకు అదే అవగాహన కోసం చెప్పాం. టిట్కోకే పెట్టుకోవడానికి 4 సంవత్సరాలు అలా పని చేయకపోతే టిట్కో స్కీమ్ అనేది రద్దు అయిపోయింది. 2,200 ఏదైతే 80% అయినాయో అవి ఇస్తారు. మీకు 2,30,000 పెట్టి కట్టించిస్తారు. మీరు కట్టుకున్నా మీదేం రూపాయి పడదు. మీకు అందరూ ఇల్లు ఎక్కడో ఉందని అనుకోవద్దు, అంతా కాలనీ కట్టినట్టు కట్టేస్తారు. 9,000 ఇల్లు కడతారు. అందరూ ఇంటి పక్కన ఇల్లు ఉంటుంది, డ్రైనేజ్ ఉంటాయి, రోడ్లు ఉంటాయి, అన్నీ కడతారు. మీరు కట్టించుకోండి. వద్దన తర్వాత పెద్దదైపోయిన తర్వాత ఇదేంట్రా కట్టించుకోలేదు అనుకుంటారు. మీరు 2,30,000 మీ చేతి ఏం పట్టదో శుభ్రంగా మీరు కట్టించుకోండి. అది మీరు అది అవసరంలా. మీకు ఇష్టమైతే గవర్నమెంటే కడద్దే, మీకు ఇష్టమైనా మీరు కట్టుకున్నా కట్టుకోవచ్చు. దానికి మీ 35,000 ఇచ్చేస్తారు. ఇల్లుతో సంబంధాలు పట్టా కడతారు కట్టించేస్తారు. దానికి దీనికి సంబంధం. మీ 35,000తో పని ఏమి లేదు, అందుకే మీకు ఇచ్చేస్తాం. మీకు ఒక సామెత చెప్తా, ఇస్త్రాకి ఈయనతో అన్ని కూరలు వేసేడు కదా, ఒక్కొక్కటిగా వడ్డించుకుంటూ వస్తాడు. మరి వడ్డించేదాకా ఆగాలి కదా. అన్నీ ఒక్కొక్కటిగా అన్ని ఇబ్బంది లేకుండా అమ్మా వడ్డించే వాళ్ళంతా పెళ్లికి 300 మంది పిలిస్తే 3,000 మంది వస్తే ఏం చేస్తారమ్మా? చెప్పండి మరి, మీరు చెప్పండి మరి.
పెళ్లికి 300 మంది ఉన్నారని పిలిస్తే 3000 మంది వస్తారు, ఉన్నదే సరిపెట్టాలి కదా. కాబట్టి అన్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్ని చేసుకోవచ్చు, ఏది ఆపరావు. ప్రజలకు ఉపయోగపడే ఇప్పుడు మీకు చేసే పనుల్లో ప్రజలకు ఉపయోగపడిన పని ఏదైనా ప్రభుత్వం చేస్తుందా చెప్పండి? లేదు కదా. దుర్వినియోగం చేయట్లేదు. అన్నా క్యాంటీన్ పెట్టినాయి, అందరికీ ఉపయోగపడతారు. రోడ్లు వేస్తున్నాం, ముందు మెయిన్ రోడ్లు వేస్తున్నాం. ఏ డ్రైన్ అయినా ఏదైనా ఏది కావాలంటే అది ముందు. మీకు అందరికీ ఇల్లు, మేము కూడా వాళ్ళ ఆఫీసర్ని మేము ఆపేయచ్చు, మేము ఆపట్ల. మిమ్మల్ని అందరినీ కట్టుకోమని చెప్పి ఎడ్యుకేట్ చేస్తున్నాం మిమ్మల్ని. మీరు అక్కడెక్కడో ఇచ్చారు ఆగండమ్మా అని మిమ్మల్ని ఇదేం చేయట్లే. మీరు అందరూ కూడా ఎక్కడైతే ఉన్నాయో దాన్ని ఉపయోగించుకోండి అని చెప్తున్నాం. మీకు అక్కడే కాదు, ఇల్లు స్థలం ఎక్కడున్నా ఏలూరులో 2,50,000 ఇస్తాం. మీకు సొంత స్థలం ఉంటే 2,50,000 ఇస్తారు కట్టుకోవటం. చేయిస్తాను నెలకోసారి అసలు శుభ్రంగా చేయిస్తా. మీకు సీసీ కెమెరాలు పెట్టిస్తా. మీకు దాని గురించి ఏమో అవసరం లేదు. మీకు శ్మశానం బాగు చేయించి ఇది ఇస్తా. నువ్వు పెన్షన్ ఆధార్ కార్డు మార్చుకో, నీకు ఇక్కడికి వస్తుంది రాయించి. భాష గారు రెండు ఇళ్ళకి సీసీ కెమెరాలు నేను అలాట్మెంట్ చేస్తాను. మీరు ఏం చేసి దానికి ఏం చేస్తారంటే ఆ ఎస్పీ గారు లింకులు కలిపేమన్నారు దేనికైనా సరే. వీళ్ళు ఏంటంటే గంజాయి తాగే వాళ్ళు కోసం అని అంటున్నారు. ఎక్కడ వేస్తే బాగుంటుందని చూసుకుని మీరు ఆ 2 కెమెరాలు మీరు ఫిక్స్ చేయించుకోండి. దాంట్లో డోన్ కూడా వీళ్ళందరికీ ఇబ్బంది లేకుండా శ్మశానం నేను క్లియర్ చేస్తే, అంటే ఎవరు వచ్చినా వీళ్ళు మరి తాగి వస్తారు కాబట్టి వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో. ఓకేనమ్మా? అన్నీ కూడా మీకు ఏదన్నా పెద్ద సమస్య వస్తే 2 అడుగులు వేస్తే నా ఇల్లు. సంవత్సరం అయింది నిద్రపోయి. పొద్దున 7ంటికి లేసా, భోజనానికి వెళ్ళా. మీరు ఇప్పుడు మీ అందరికీ మాట అన్నాను కాబట్టి మీరు 65,000 మెజార్టీ ఇచ్చారు. మరి అందుకనే అందుకే మీకు వచ్చి ఇన్ని సమాధానాలు చెప్తున్నాను నేను. సర్లే అమ్మా అని అయిపోయిందని అలా మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పానా? మీరు కూడా అర్థం చేసుకుంటే మీరు కూడా అవగాహన. నాకు వేసేరా లేదు. ఇప్పుడు వేసే కాళ్ళు ఎరిగిపోతున్నాయి. ఇక అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం. మీరు ముందు మీరు అయిన దానికి మీరు రుణం తీర్చుకొని తర్వాత సంగతి చూద్దాం. ఓకేనా? ఓకే చెప్పండి. పెన్షన్ వస్తుందా? బాగానే ఉందా? ఎందుకని? అప్పుడు అవి వెరిఫై చేస్తున్నారు, మళ్ళీ రివోక్ అవుతా వచ్చేదాన్ని అవి వెరిఫై చేస్తారు. అవి కూడా చేస్తారు. ఇప్పుడు భర్త చనిపోయిన నేను చూస్తా, ఏదో లింక్ పెట్టేసి ఇచ్చేసి ఉంటారు, మళ్ళీ వెరిఫై చేస్తారు. ఇస్తున్నారా? ఓకే. అన్నీ మీకు కూడా వస్తుంది. వస్తుంది, పెరాలసిస్ ఉన్న వాళ్ళకి వస్తుంది. మేము వెరిఫై చేస్తాం. సంవత్సరాలతో మీకు 58 అంతగా. అవును, ఇప్పుడు 58 కాబట్టి మీకు రావట్లేదు. అంటే తగ్గించిన 50కి తగ్గించిన వస్తుంది. ఎప్పుడు ప్రయత్నించలేదండి, ఎందుకంటే ఈయనకి ఇస్తున్నారు కాబట్టి. ఈయనకి ఇచ్చినా మనం పడకూడదు. ఈయనకి ఇచ్చినా మీకు సంబంధం లేదు. మీకు 60 నిండిన తర్వాత ఇస్తారు, 60 నిండాక ఇస్తారు. అలా కాదండి, ఇప్పుడు ఈయనకి ఇస్తున్నారు కదా. ఇంకా జగన్ ఉన్నప్పుడు ఉండేది, మళ్ళీ తెలుగుదేశం వస్తే ఆలే ఇస్తారని మేము 3,000 చేశారంటే మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒక ఇచ్చింది మనం ఆశపడాలి, అన్నింటికి ఆశపడకూడదు. అందుకని మేము ఊరుకున్నాము. అందరిలాగా ఆలోచిస్తే కాదండి, అందరిలాగా ఆలోచిస్తే మనం బతకాలి. ఒకళ్ళ డబ్బు మీద ఆశపడకూడదు, వచ్చిన దాంట్లో తృప్తి పడాలి. అందరూ నీలాగా ఆలోచించకమ్మా, నీలాగా ఆలోచిస్తే బాగుంటుంది. ఏంటి మా గతం అంతా కిషోర్. వస్తానమ్మా మాట్లాడు. ఏమ్మా చెప్పండి ఏంటి? నాకు పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తేనేమో ఏదో కాగితాలు తెమ్మన్నారు. నాకు ఎక్కడికి వెళ్తాక తెలియదు అండి. నాకు చదువు లేదు, నాకు ఏమి ఇవ్వలేదండి. సంవత్సరం నుంచి సర్టిఫికేట్ ఇవ్వలేదా? ఏమి ఇవ్వలేదండి. సంవత్సరం నుంచి బాధపడుతున్నాను. పిల్లలు వేసుకుంటే ఒక దారి లేదండి. నాకు అలాగే పడుతున్నానండి. మీకు పిల్లలు లేరా? పిల్లలు ఉన్నారు, హైదరాబాద్ వెళ్ళిపోయారండి. పిల్లలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందండి. వాళ్ళు చూస్తారండి. ఆయన వెళ్తారు, లేకపోతే లేదండి. అవును, ఇప్పుడు ఈ సదరన్ రాయించాలంటే కుదురుద్దా? ఏగో అమలేశ్వరరావు, ఇది రాసుకో పేరు. ఇది సదరన్ రాయించడానికి కుదురుతాయి. ఇవిడికి మామూలుగా ఒకసారి నెంబర్ తీసుకుని, అంటే ఈవిడిని దాంట్లో పేరు ఎవరినో ఒకరిని ఇచ్చేసి తీసుకురమ్మని ఆఫీస్కి చూపించాలి. అది నేను ఎవరినన్నా ఆఫీస్కి తీసుకురమ్మని ఇక్కడ ఎవరో పురమాయించి అప్పుడు ఇచ్చారు. అయిపోయిందా?
అందరికీ నమస్కారం. మరి తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మరి 6వ డివిజన్ రావడం జరిగింది. ఎలక్షన్ ముందు మీ అందరికీ ఏదైతే ఒక్కొక్కటికి హామీ ఇచ్చానో నాకు తెలిసి అయితే 100% నెరవేర్చాను. అలాగే లోగడ ప్రభుత్వం ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బలవంతం పెట్టి ఆర్పీలతో కూడా బలవంతంగా మీ చేత 35,000 ఇళ్ల గృహాలకైతే కట్టించిందో ఆ 35,000 రూపాయలు మీకు 3,000 మందికి ఈ వారం నుంచి 10 రోజులలోపు మీ అందరికీ కూడా అకౌంట్లో పడతాయని చెప్పి గర్వంగా మీ అందరికీ కూడా చెప్తున్నా. ఆ రోజున ఏదైతే ఎలక్షన్లో మీ అందరికీ కూడా చెప్పాను, మీరు ఎందుకు కట్టారన్నా, కానీ మీరందరూ కూడా బలవంతంగా మాకు కట్టకపోతే అది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 35,000 మీరు ఇచ్చేస్తున్నారు, మీరు ఇల్లు కట్టరనుకోకండి. ఇల్లు మీకు కట్టించి చెప్పే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటే మీకు దాంట్లో విషయం ఏ ఇబ్బంది లేదు. మీరందరూ కూడా మీ ఆర్పీ ద్వారా కానీ మీ ఇన్ఛార్జ్ ద్వారా కానీ మీ హౌస్ ఎక్కడ ఉంది, ఏ పరిస్థితిలో ఉందనేది మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. మీరు సంవత్సరం పాటు అయింది ఏదైనా వార్డులోకి వెళ్తుంటే అండ్ మాకు ఇల్లు పట్టా ఇచ్చారండి ఎక్కడ ఉందని మీరు అడుగుతున్నారు. మీరు ఎక్కడ ఉందో తెలుసుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ లేదా? మీరందరూ కూడా ఆటోలు వేసుకుని పూజ చేయడానికి మీరందరూ కూడా అక్కడికి వెళ్ళారు. ఒక్కొక్కరికి 2,000 రూపాయలు పంతులను కూడా పెడితే కానీ కుదరదని చెప్పి మీకు కొబ్బరికాయలు కూడా కొట్టించారు. ఇవాళ మేము ఇంటికి వచ్చినప్పుడు మీరు మళ్ళీ ఆ పట్టా తీసుకొచ్చి మీరు అడుగుతున్నారు, మీరు ఈ సంవత్సర కాలంలో మీ ఎక్కడ ఉంది, ఎప్పుడు మొదలవుద్ది? ఒకటి ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, ఒకటి ఆల్రెడీ అక్టోబర్లో మొదలు పెడతారు. ఏదప్పటికీ కూడా మార్చి నెలాఖరికి మీ అందరికీ కూడా కట్టి ఇవ్వడం జరుగుతుంది. అలాగే టిట్కోకి సంబంధించి ఎవరైతే డీడీలు కట్టి 2,200 మందికి శాంక్షన్ అయినాయో వాళ్ళందరికీ కూడా దీపావళి అమావాస్య వెళ్ళే నాటికి ఆ ఇళ్ళని కూడా చెప్పడం జరుగుద్ది. మరి క్యాన్సిల్ అయిపోయిన వాళ్ళందరికీ కూడా వేరే చోటనిచ్చారు. క్యాన్సిల్ అయిపోయినా సరే ఆ డీడీ అమౌంట్లు కూడా వాళ్ళ అకౌంట్లో పడతాయి. దాని గురించి మీరేమి ఇబ్బంది పడవలసిన పని ఏమి లేదు. ప్రతి ఒక్కరు కూడా అవగాహన నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజున ఈ కార్యక్రమంలో మీ అందరికీ కూడా చెప్తున్నా. అవి కూడా మీకు ఏదైతే 35,000 కట్టారో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దో, మీ అకౌంట్లో పడిపోతాయి అవి కూడా. అలాగే కొన్ని టెక్నికల్గా మీకు 300 ఇళ్ళకి సంబంధించి కొద్దిగా టెక్నికల్గా ఇబ్బంది ఉన్నాయి, వాళ్ళకు కూడా 35,000 వస్తాయి. ఎందుకంటే ఆత్రా దాంట్లో మీరు ఏదైతే పెట్టారో ఆ 35,000 రూపాయలు కాంట్రాక్టర్ ముందు వాడుకున్నాడు. అయినప్పటికీ గవర్నమెంట్ ఏదైతే 50,000 వేస్తుందో అందులో నుంచి మీరు 35,000 తీసుకుని 15,000 రూపాయలు ఇవ్వండి. ఎవరికి ఒక్కలకు కూడా మిస్ అవ్వకుండా. గవర్నమెంట్ ఏదైనా ఉంది అని అంటే మీకు లోగడ గవర్నమెంట్ మీ దగ్గర నుంచి దోచుకుంది. మరి 35,000 అంటే మీకు మాటలు కాదు, మీరు అందరూ కూడా తెలుసుకోండి. మీరు ఇంటి దగ్గర కూర్చుంటే మీరేమి నా చుట్టూ తిరగకపోయినా మీ డబ్బులు ఏదైతే ఇప్పిస్తానని చెప్పి మాట ఇచ్చానో ఆ మాట ప్రకారం మీ అందరికీ కూడా ఒక పండుగ కానుకగా ఇచ్చాను కాబట్టి మీరందరూ కూడా మీ సొమ్ము మీకు వస్తుంది. గర్వంగా మీరందరూ కూడా చెప్పుకోండి, తెలుగుదేశం పార్టీ అంటే ₹1 కూడా ప్రజల దగ్గర నుంచి వసూలు చేయదనేది మీరందరూ కూడా తెలుసుకుని ఈ కూటమి ప్రభుత్వానికి ఎల్లప్పుడూ కూడా మీ ఆశీస్సులు ఉండాలి, మీ మద్దతు ఉండాలి. ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజలను మోసం చేయదనేది మీరందరూ కూడా తెలుసుకోండి. మోసపు మాటల మట్టుకు మీరు ఎవరు కూడా నమ్మద్దని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇదివరకు ఒకసారి మోసపోయారు, ఒక లెంపకాయ కొట్టారు, మళ్ళీ 2 లెంపకాయలు కొట్టుకోవడానికి మీరు ఎవ్వరూ సిద్ధపడమాకండి అని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. చేసావా? మరి అది కూడా చెప్తాను. మీరందరూ దీనికి సంబంధించి తెలుసుకోవట్లేదని ఉద్దేశంతో స్వయంగా నేనే పాంప్లెట్లు ప్రింట్ చేసి మీ అందరికీ కూడా డ్వాక్రా గ్రూపుల ద్వారా ఈ 35,000 మీకు వచ్చేస్తాయని చెప్పి మీకు ఈరోజు పాంప్లెట్ కూడా ప్రింట్ చేసి ఇస్తున్నాం. మీరందరూ కూడా తెలుసుకోండి. ఎవరైనా మీ పక్కన వాళ్ళు కట్టినా కూడా వాళ్ళకు కూడా తెలియపరచండి. ఈ వారం రోజులు 10 రోజుల్లో మీకు అందకపోతే మళ్ళీ మీరందరూ కూడా, ఎందుకంటే అకౌంట్లో పడిపోవడం మొదలెట్టాక మీ అందరికీ చెప్తారు. ఒకవేళ ఎవరికైనా పడకపోతే మీరు వెరిఫై చేయించుకోండి ఒకసారి. హ్యాపీ అయినా మీరందరూ రండి. మీరు ఇదివరకు 65,000 ఇచ్చారు, ఇది మరి 1,00,000 ఇవ్వాలి మీరు మెజార్టీ. మీకు ఇల్లు కట్టించేస్తున్నాం, మీ దగ్గర డబ్బులు తీసుకోవట్లా, మీకు ఏ విషయం వచ్చినా అందుబాటులో ఉంటున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు ఇస్తున్నాం. అలాగే మీరు ఆఫీస్కి వస్తే ఏ సమస్య అయినా సరే మీకు తీర్చి పంపిస్తున్నాం. అలాగే ఎవరైనా సరే అవగాహనతో మీరు అందరూ కూడా ఏది కావాలంటే అది ఫోన్ చేయడానికి కూడా మీకు స్వాతంత్రం వచ్చింది. ఇదివరకు మీరు వెళ్ళాలంటే ఏ రోజున ఉంటాడో ఏ రోజు ఉన్నో తెలియని పరిస్థితి నుంచి మీ అందరికీ కూడా అందుబాటులోకి వచ్చే ఎమ్మెల్యే వచ్చాడు. మీరు అందరూ కూడా సహకరించండి. ఎందుకంటే ఈ డివిజన్ మీద కూడా నాకు మక్కువ ఎక్కువ. బుజ్జి గారికి ఏదైతే ఈ డివిజన్ నుంచే రాజకీయంగా ఆయన ఎమ్మెల్యే అయినా, రాజకీయంగా మా కుటుంబం ఎదిగినా సరే ఈ డివిజన్ నుంచే కాబట్టి ఈ డివిజన్ ప్రజలకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా?